నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చూపించబోతున్నాను. నేను అన్వల్ స్పెషల్స్ ఏమి ఉండవు, కానీ జస్ట్ నార్మల్ ఇడ్లీ అండ్ టమాటా చట్నీ అనమాట. టమాటా చట్నీ అనేది అమ్మ ప్రిపేర్ చేస్తుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలన్నది కొంచెం డిఫరెంట్ టెక్నిక్ ఉంటుంది అనమాట. దాన్ని అందుకే చూపిద్దాం అనుకుని ఈ వీడియో తీస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా కంటెంట్ నచ్చితే అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మార్నింగ్ అనమాట, మార్నింగ్ అయింది టైము. సో ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇడ్లీ కానీ దోశతో కానీ తీసుకోవచ్చు ఆ చట్నీతోటి. సో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు టమాటా చట్నీ చేస్తున్నాం. టమాటా చట్నీకి ప్రిపేర్ చేయడానికి ముందుగా టమాటీస్ కావాలి. నెక్స్ట్ మనకి చింతపండు కావాలి. దీనికి ఒక మిరపకాయ, ఒక మిరపకాయ, వెల్లుల్లి రెప్పలు అనమాట. నెక్స్ట్ పోపు పెట్టుకోవడానికి ఇది. నెక్స్ట్ మనకి కరివేపాకు అనేది కావాలి టమాటా చట్నీ ప్రిపేర్ చేయడానికి. ఇవే ఇంగ్రీడియంట్స్ అండి టమాటా చట్నీ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సింది. ఇప్పుడు టమాటీస్ అన్నీ మనం కట్ చేసేసుకున్నాము. ఇది ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అది కొంచెం హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం పోపుని యాడ్ చేసేసుకుంటున్నాం. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం వెల్లుల్లిని కూడా యాడ్ ఇప్పుడు ఇందులో మనం కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం టమాటాని యాడ్ చేసేసుకోవాలి. టమాటాని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటీస్ అనేవి కొంచెం మనకి దగ్గరగా ఫ్రై అవ్వాలన్నమాట. అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టాలి. ఇప్పుడు టమాటీస్ అయితే మనకి దగ్గరికి ఫ్రై మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం చట్నీ కింద ప్రిపేర్ చేసేసుకోవాలి, మిక్సీ పట్టేయాలంటే. ఇప్పుడు దోశ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. దీనికి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి దోశ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అంతే, ఇప్పుడు దోశని మనం తీసేసుకోవడము. ఇప్పుడు నెక్స్ట్ ఈ టమాటా పచ్చడిని మనం చట్నీ మిక్సీలో వేసేసుకున్నాం. దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాం, అంటే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టించేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసేసుకుంటున్నాం. ఇది టమాటా చట్నీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది అనమాట. స్మూత్ పేస్ట్ లాగా వచ్చింది. టమాటీ చట్నీ ఇడ్లీతో కానీ మనకి దోశతో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది తిని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది అయితే నేను టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చట్నీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో అందుకది ఇంకా అంతగా తీయలేకపోయాను అక్కడ నేను. సో సారీ ఫర్ దట్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, అండ్ కామెంట్ కూడా చేయండి ఒకవేళ చట్నీ ఎవరైనా ప్రిపేర్ చేస్తే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.